డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు ఒకనొక టైంలో? అసలు అసలు ఆ? అసలు అంటే డిప్రెషన్ అంటే బాధ. ఎప్పుడన్నా అనిపిస్తుంది, అరే మా డైరెక్టర్లు కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది సినిమాలు పెద్దవాళ్ళు అయిపోయారు, సినిమా వాళ్ళు ఏంటంటే మనం ఇలా ఉండేది కాదు కదా. ఇప్పుడు రేవంగాచార్య గారు ఉన్నారు, సినిమాలు లేవు. ఈవి సత్యనారాయణ గారు పోయారు, సుబ్బయ్య గారు పెద్ద, కృష్ణారెడ్డి గారు సినిమాలు లేవు, రవిరాజ్ పిన్శెట్టి గారు ఆయన లేరు. ఒక్క బోయపాటి గారు మాత్రం ఒకసారి ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా చెప్పారు, ఓపెన్గా చెప్పారు. నేను అదే అంట, ప్రకాష్ సినిమాలో కామెడీ లేదు, మొత్తం యాక్షన్. ఏమాత్రం అవకాశం వస్తే ఏమాత్రం ఇస్తాను, నువ్వు నాకు వేషం ఇవ్వద్దు, ఒక 2 నిమిషాలు మాట్లాడితే చాలు. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు డైరెక్టరు, నేను కలుద్దాము, నాకు ఒక చిన్న లోపల ఏదైనా క్యారెక్టర్ ఉందేమో, ఇస్తాడేమో. ఆ క్యారెక్టర్ ఉండదు అసలు, నాకు తగ్గ క్యారెక్టర్ ఉండదు అనుకున్నాం. అదేదో నేను వెళ్ళి ఆ కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ కనపడిన చేసి ఎట్లా వచ్చారంటే, ప్రకాష్ గారు, ప్రకాష్ ఏం లేదండి క్యారెక్టర్స్, నెక్స్ట్ టైం చూద్దామన్నా. ఓహో, అసలు ఇంటర్వ్యూ దొరకదు, డైరెక్టర్ గారు కలవడానికే అవ్వదు. ఇప్పుడంతా డైరెక్టర్లు బయట దేశంలో రాసుకుంటున్నారు, స్టార్ హోటల్స్లో ఉంటున్నారు, ఏ హోటల్లో ఉంటున్నారో తెలియదు అంత. ఇప్పుడు డైరెక్టర్ని కలవాలంటే పెద్ద హీరోయిన్ అయినా ఉండాలి, పెద్ద ఆర్టిస్ట్ అయినా ఉండాలి, పెద్ద కమెడియన్ అయినా ఉండాలి. ఇప్పుడు పెద్ద కమెడియన్స్ ఉన్నారు అసలు? నీకే తెలియదు కామెడీకి స్కోప్ ఉంది అసలు ఇప్పుడు? అసలు కామెడీ ఉంది, ఒక 4 సీన్లు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడమే నేను కమెడియన్ అని చెప్పేసి, వాళ్ళు చేసే కామెడీ సీన్స్ ఎన్ని ఉంటాయి దాంట్లో ఆ సినిమాలో, వేల మీద లెక్కేసుకోవచ్చు. అవి గోల్డెన్ డేస్ బాస్, గోల్డెన్ డేస్.